యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్, నేనైతే భవానీపురం దగ్గర అయితే ఉన్నాను విజయవాడలో. ఎందుకున్నానంటే నాకు చెప్పాను కదా, ఆదివారం అయినా శుక్రవారం అయినా నేను ఏ రోజున దర్గాకి అయితే వస్తామని. అంటే గట్టిగా మాట్లాడలేని పక్కనైతే మనుషులు ఉన్నారు. ఈ పవర్ఫుల్ దర్గా గాలిబ్ షహీద్ దర్గా అని అయితే అన్నారు. మా వారైతే నమాజ్ చదువుకుంటున్నారు లోన. సరే నేనైతే వీడియో తీద్దామని అయితే తీస్తున్నాను. చాలా అంటే చాలా పవర్ఫుల్ అంట. వాళ్ళు మా ఆయన్ని తీసుకెళ్ళమంటే తీసుకొచ్చారు. ఎంతమంది అయితే దేవుళ్ళు కదా వెళ్ళిపోయారు దేవుళ్ళ దగ్గరికి. చూడండి ఇక్కడ ఉన్నాయి జనాభా లెక్కలు. అక్కడ మనమైతే అక్కడికి వెళ్తే దేవుడు అయితే మనకి ఏ కోరికలైనా తీపిస్తారంట. అందుకని అయితే వచ్చాము, చూపిస్తాను. ఎందుకు వచ్చానంటే మామూలుగా అయితే మా వారిని ఎప్పటి నుంచి అడుగుతున్నాము తీసుకెళ్ళమని. చూడండి లోన్ అయితే నమాజ్ చదువుకుంటున్నారు కదా, అవి కూడా తీయకూడదుగా తీయట్లేదు. అందుకని అయితే వాళ్ళైతే ఇక్కడైతే ఉన్న భవానీపురం దగ్గర అయితే గాలిబ్ షహీద్ దర్గా అని అయితే ఉంది. ఇక్కడ ఇదిగోండి, కావాలంటే లింక్ ఇస్తాను చూడండి. చాలా అయితే చాలా పవర్ఫుల్ ఇల్లు అయితే ఈయనైతే. ఇదిగోండి మంచం అవన్నీ ఉంటాయి కదా, చాలా బాగా అయితే చాలా అయితే ఇవన్నీ అటువైపు అయితే వెళ్ళకూడదులేండి, అదంతా చీకటిగా ఉంది. చూడండి ఇక్కడ అయితే ఇలా పెట్టారు. ఇక్కడైతే నమాజ్ చదువుకుంటారు కదా, నేనైతే లోనికి వెళ్ళి వచ్చేసాను. మా వారైతే నమాజ్ చదువుకోవడానికి అయితే వెళ్ళారు. నమాజ్ చదువుకొచ్చిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతారు వాళ్ళు. నాకును మా ఆయనకైతే పెద్ద గొడవ. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఎప్పుడు బయట తీసుకెళ్ళట్లేదు, కొద్దిగా బయటకని తీసుకెళ్ళాలి కదా లేడీస్కి. అదంతా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి అంటున్నారు. ఇంక నేను ఊరుకోలేదు, ఇంకా పిచ్చిగా ఇంకా ఊరుకుంటే సరే అని తీసుకొచ్చారు ఇక్కడికి. తీసుకొచ్చినందుకే నా గొంతు కూడా పోయింది. సరిగ్గా మాట్లాడలేక మా వారిని మాట్లాడమంటే నేను మాట్లాడను అని కోపంతో ఇక వెళ్ళిపోయారు. ఇదిగోండి ఇంతమంది అయితే ఉన్నారు. ఇంక కావాలంటే మీకు లింక్ ఇస్తాను. చాలా అయితే చాలా పవర్ఫుల్. చెప్పాను కదా, ఏమైనా నియాజులు ఉంటే తొందరగా తీసేసుకోవాలి, పెట్టకూడదు. ఒకవేళ మనం తీసుకోకపోయినా వాళ్ళు కళ్ళలోకి వచ్చేట్టు చెప్తారంట, మీరు తీయలేదు అందుకని ఇలా వచ్చామని. నమ్మని వాళ్ళు కూడా ఉంటారు, నమ్మాలి, నిజంగా ఇలాంటివి ఉంటాయి. చాలా పెద్దదైతే ఉంటారుగా అయితే నాకు చాలా బాగా నచ్చింది భవానీపురం. నాకైతే వాళ్ళు రావడం అయితే చాలా చాలా హ్యాపీనెస్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇలాంటి దిక్కులకి వస్తే మనం మనసులో బాధ అంటే వాళ్ళకి చెప్తాం కాబట్టి అవి నిలబెడతాయా లేదా అనేది వాళ్ళకే వదిలేయాలి. చూడండి చాలా అయితే ఇవాళ నేనేంటంటే నా ముక్కు పుడకపోయింది శీల, మా వారిని అది కొనిపిమని గొడవ. నేను పద్దాగా పొగొట్టేస్తున్నాం, ఆ ముక్కు పుడక కోసం పోలాడుకున్నారా అని మీరు అనుకుంటారేమో. ఇంకా అంతే కదా, భర్తతో ఇంకా పోటాట్లాడతామే. సరే కొనిపిస్తాను పదా, ఇంకా ఊరుకుంటే లేదు రాక్షసి అని తీసుకొచ్చారు బయటకి. నమాజ్కి అయితే వెళ్ళారులేండి, నమాజ్కి వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు. అంతేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి చెప్పండి, కావాలంటే లింక్ కూడా పెడతాను, లింక్ కూడా చూసేయండి. చూడండి ఆడపిల్లకి ముక్కు పుడక లేనిదే అందం అంటే వెళ్ళిపోద్ది, వేస్ట్. అందం ఉంటే ఆడపిల్లకి ఉండేదే ముక్కు పుడక అందం, అంతే కదా. అది కొనియమని చెప్పాను, అందుకని గొడవ మా వారికి నాకు. సరే అని ఇంకా తప్పేదే లేదని మా వారైతే తీసుకొచ్చారు ఇక్కడికి. సరే దర్గాకి అయితే వెళ్దామని నేనే మా వారిని అయితే అడిగాను, తీసుకొచ్చారు. మీరు కూడా సండే ఎక్కడికి వెళ్తారో నాకైతే కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఈ విజయవాడలో ఏమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.